అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళు ఏమేమి నోముకున్నారో చూద్దాం రండి. అమ్మ వాళ్ళు ఈసారి 5 రకాల నోములు నోముకున్నారు. గాంధారి నోము, వినాయకుని నోము, కొబ్బరికాయ నోము, కరి నోము, అష్టగణపతుల నోము నోముకున్నారు. నా మరదలు ఈసారి గాంధారి నోము చెల్లించింది. ఆ నోము చెల్లించేటప్పుడు చేతిలో దీపం, చెవిలో గోపం, ఆనాడు గాంధారి నోమి, ఈనాడు నేను నోమి అని అనుకుంటా నువ్వుల ముద్ద మీద దీపం వెలిగించి ఇవ్వాలి. ఇలా 13 మందికి ఇవ్వాలి. అలాగే కొబ్బరికాయ నోము, అద్దం, దువ్వెన, కర్చీపు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, నువ్వుల ఉండ, బంతి పువ్వు ఇలా అన్నీ ఒక బుట్టలో వేసి 13 మందికి ఇచ్చారు. ఇంకొకటి కరి నోము కూడా నోముకున్నారు. ఇది కూడా ఒక బుట్ట తీసుకొని 9 చిక్కుడు పువ్వులు, 9 చిన్న గౌరమ్మలు, ఒక కర్చీపు, బ్లౌజ్ పీసు, 9 పోకలు, 9 రేణ పండ్లు, 9 జీడి పండ్లు, అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ ఇలా అన్నీ వేసి ఇది కూడా 13 మందికి ఇస్తారు. ఈ సంవత్సరం కన్నెపసు పొట్టు కూడా చెల్లించింది. అందులో కర్చీపు, స్వీటు, ఫ్రూట్స్, ఇంకా పుట్నాలు, చక్కెర చిన్నపిల్లలకు 13 మందికి ఇవాళ పిల్లలకి ఇష్టమైన నెయిల్ పాలిష్, హిప్ బెల్ట్లు ఇచ్చింది. మా అమ్మ వినాయకుడి నోము, అష్టగణపతుల నోము నోముకుంది. వినాయకుడి నోము దాంట్లో గరిక, ఉండ్రాలు, షుగరు పెట్టి నోముకున్నారు. అష్టగణపతుల దాంట్లో ఒక ప్లేట్లో బియ్యం పోసి అందులో 8 పోకలు పెట్టి నోముకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.